దాని మీద మనం ఊరికే పేపర్ మీద ఉంది కానీ ఒక్కసారి నేను సీఎంగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోలీసుని రెవెన్యూని ఇద్దరిని పెట్టి ఒక్కసారి 2 సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను. ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్ అంతా కవర్ అయిపోతుంది. దానికి ప్రపోజల్స్ పెట్టాం, అది వర్కౌట్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం. అక్కడికి తీసుకొస్తే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు బనకచెర్ల ఇదేనా, ఇది కాదు, ఇది బనకచెర్ల. ఇది ఈ బనకచెర్ల దగ్గర కలపాల. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్ సాగర్ నుంచి పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాగార్ సాగర్లో నేను చూపిస్తాను మీకు. అక్కడ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. అది తీసకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా మిగిలిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ పోవడం లేదు. మీకు ఒక ఐడియా ఉంది ఏ విధంగా వస్తున్నాయి అవన్నీ, చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ నేను చేసిపోయిన కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ నీళ్లు సేవ్ చేసి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 అడ్వాంటేజెస్ పెట్టుకునేదానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ సెగ్మెంట్ 1 13,511 కోట్లు రఫ్గా, సెగ్మెంట్ 2 28,560 కోట్లు, సెగ్మెంట్ 3 38,041 కోట్లు, దగ్గర 80,112 కోట్లు రఫ్గా అవుతుంది. దీంట్లో మీరు చూస్తే తాడిపూడి నుంచి 1,400 నుంచి 10,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, ఆర్ఎంసీ నుంచి ఏదైతే పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో 28,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ కృష్ణా డెల్టా పూర్తిగా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆడ నుంచి నాగార్ సాగర్ తీసుకెళ్తాం. వెలుగొండలో వాడుకునే అవకాశం ఉంటుంది. బొల్లాపల్లో నీళ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు 5 రిజర్వాయర్స్ పైన ఉంటాయి, మళ్ళీ 4 ఉంటాయి. పోలవరం ఇక్కడికి వచ్చే కొందికి పులిచింతల, బొల్లాపల్లి, నాగార్ సాగర్, శ్రీశైలం, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్. అప్పుడు ఏ మాత్రం ఆపరేషన్ ఆ పక్క మీరు చూస్తే పోలవరం పైన సీలేరు పోలవరం అక్కడ ఉంటుంది. అక్కడ కిందికి వచ్చే కొందికి ఏదైతే బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నెట్వర్కింగ్. అక్కడి నుంచి మీరు పోతే బనకచెర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈజ్ ఏ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎవ్రీ 5 years 40% కాస్ట్ పెరుగుతుంది. 10 years అయితే 80-90% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు రేపు రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు కానీ వదిలిపెడితే 1,60,000 కోట్లు అవుతుంది. అప్పుడు డిటర్మినేషన్ ఉండాలి, చేసే శక్తి ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. ఆ తర్వాత కానీ ఒక 10 ఏళ్ళు వెయిట్ చేస్తే 3,50,000 కోట్లు అవుతుంది. దీనివల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, ఆదాయం వస్తుంది, వేరియస్ లాభాలు ఉంటాయి. నెక్స్ట్
ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం. ఇది పోలవరం డ్యామ్. ఇక్కడి నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్కి తీసుకురావడం. ఇక్కడ కృష్ణా రివర్లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ. ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అది ఒక మార్గం, లేకుంటే రివర్లో వేసి మళ్ళీ లిఫ్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని చేస్తాం. ఇవి లెవెల్స్, ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలి. ఇక్కడ 125 ప్లస్ ఇది, ఇక్కడ వచ్చింది 185, 18.5 మీటర్స్ అనుకుంటా, అంతేనా?